మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మ సన్యాస యోగం 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తృత్వము ప్రకృతి వలననే సంభవిస్తున్నాయని తెలియజేస్తూ ఉన్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ఆ పరమేశ్వరుడు లోకస్య ఈ లోకములోనున్న ఎల్లజీవులకు కర్తృత్వం నసృజతి కర్తృత్వాన్ని కలగచేయటం లేదు. కర్మాణి నసృజతి కర్మలను కలుగజేయటం లేదు. కర్మఫల సంయోగం నసృజతి కర్మఫలాలతోటి సంబంధము కూడా పరమేశ్వరుడు కలగజేయటం లేదు. మరి ఈ కర్మలకు, కర్తృత్వానికి, కర్మఫల సంయోగానికి బాధ్యత ఎవరిది? స్వభావ తు ప్రవర్తతే. సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి స్వభావమే, ఆ ప్రకృతి స్వభావము ద్వారా జనించినటువంటి జన్మాంతర సంస్కారమే కారణం అంటున్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని బాధ్యత లేదు. నీవు చేసే కర్మలకైనా, అది దుష్కర్మైనా సత్కర్మైనా, కర్మలకు కానీ, అలాగే కర్మ చేసిన తర్వాత ఏదైతే నీవు కర్తృత్వ బాధ్యత నేను చేశాను అనేటటువంటి ఆ కర్తృత్వం భావన ఏదైతే ఉందో ఆ భావనకు కానీ, కర్మఫల సంయోగం నీవు చేసే కర్మల వల్ల పొందేటటువంటి సుఖమైన దుఃఖమైన ఆ ఫలాలకు కూడా, ఆ ఫలాల్ని అనుభవించడానికి కూడా పరమేశ్వరుని బాధ్యత లేదు. పరమేశ్వరుడు వాటిని కలిగించటం లేదు. మరి ఎలా ఈ కర్మఫలాలు మనకు సంభవిస్తున్నాయి? మన యొక్క సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి, ఆ ప్రకృతి ద్వారా సంభవించినటువంటి జన్మాంతర సంస్కారమే కారణం. కాబట్టి మనం పరమాత్ముడి పైన ఎటువంటి నింద వేయవలసిన పని లేదు. నీవు ఎలాంటి విత్తనం వేస్తావో, నీవు చేదు విత్తనం వేసి మధుర ఫలాలను ఆశించటం సాధ్యమవుతుందా? వీలవుతుందా? కాదు కదా. కాబట్టి నీవు అవనిజల్లినదెద్దియో అదే పండును. నువ్వు ఎలాంటి విత్తనాలు నేలపై చల్లుతావో అలాంటి పంటే వస్తుంది. పాప సంస్కారము కలిగి దుష్కర్మలు ఆచరించినప్పుడు దుఃఖమే కలుగుతుంది. పుణ్య సంస్కారము కలిగి సత్కార్యాలు ఆచరించినప్పుడు సుఖాన్ని పొందుతావు. కాబట్టి ఈ సుఖానికైనా దుఃఖానికైనా నువ్వు కర్తను అనుకోవటం, ఈ కర్మలకు నువ్వు కర్తను అనుకోవటం కేవలం అజ్ఞానం మాత్రమే. ఇదే విషయాన్ని ప్రజాకవి వేమన చాలా సరళంగా చెప్తాడు. జనన మరణములకు స్వతంత్రుడనుగాను మొదలు కర్తగాడు తుదనుగాడు. జనన మరణములకు స్వతంత్రుడునుగాడు మొదలు కర్తగాడు తుదనుగాడు. నడుమ కర్తననుట నగుబాటు కాదకో విశ్వదాభిరామ వినురవేమా. నీ జననం నీ చేతుల్లో ఉందా? నీ మరణం నీ చేతుల్లో ఉందా? జనన మరణాలకు నువ్వు స్వతంత్రత లేనప్పుడు, నీ చేతిలో లేనప్పుడు, ఆ జనన మరణాల మధ్య కాలానికి మాత్రం నేనే కర్తననటం హాస్యాస్పదం కాదా అంటున్నాడు వేమన గారు. కాబట్టి ఆ కర్తృత్వ బాధ్యత మనం తీసుకోకూడదు. ఆ కర్తృత్వ భావన మనలో రాకూడదు. అయితే మనం చేసేటటువంటి కర్మల్ని బట్టే మనం సుఖాన్నైనా దుఃఖాన్నైనా పొందుతాము.
ఆ విషయాల్ని కూడా చాలా చక్కగా చెప్తున్నాడు వేమన. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమా. మనం కొన్నిసార్లు ఈ చిన్న పనికి మనకేమైనా పుణ్యం వస్తుందా అనుకుంటాం. అయితే ఆ చిన్నదైనా చిత్తశుద్ధితో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో నీవు చేసే పుణ్యకార్యం ఎంత చిన్నదైనా అద్భుతమైన ఫలాన్ని, గొప్ప ఫలితాన్ని పొందగలుగుతావు. ఎలా? మర్రి విత్తనం ఎంతుంది, ఆ విత్తనం నుంచి ఎంత మహావృక్షం ఉత్పత్తి అవుతుంది. అలా చిన్నదైన పరిశుద్ధమైనటువంటి హృదయంతో నువ్వు సత్కర్మను ఆచరిస్తే తప్పనిసరిగా సుఖాన్ని పొందగలుగుతావు. అలాగే పాపం కూడా. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడవదెన్నటికి ని విశ్వమందు, పరుడుగాడు పరమాత్మయౌనయా విశ్వదాభిరామ వినురవేమా. చాలామంది ఇతరులను నిందించడమో, తిట్టడమో, కొట్టడమో చేస్తూ ఉంటారు. వేమన అద్భుతంగా చెప్తూ ఉన్నాడు, పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు. నువ్వు ఇతరులని హింసించినా, ఇతరుల జోలికి వెళ్ళినా అది మహాపాపం. ఆ పాప కర్మ విడువదెన్నటికి నీ విశ్వమందు, ఈ విశ్వంలో ఏనాటికి నిన్ను వదలదు, నిన్ను వెంబడిస్తుంది, దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తుంది. పరుడుగాడు పరమాత్మ యువనయ్యా. నువ్వు ఎవరైతే ఆ పరుడు అంటున్నావో, ఎవరైతే శత్రువు అనుకుంటున్నావో, వాడు పరుడు కాదు, శత్రువు కాదు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. నీలో ఉన్న ఆత్మ, వారిలో ఉన్న ఆత్మ అంతా కూడా ఒకటే ఆత్మ, ఆ పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఇతరుల జోలికి వెళ్ళడం పాపకృతం. ఆ పాపకర్మం ఎన్నటికీ వదిలిపెట్టదు. చిత్తశుద్ధి కలిగి మనం చేసేటటువంటి కర్మల వల్లనే మనం సుఖదుఖాలను పొందుతాం. మనం జీవితంలో పతనం అవ్వడానికి, ఎదగడానికి మనం చేసే కర్మలే కారణం అంటూ ఆత్మ సంయమ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మే అంటాడు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవే ఉద్ధరించుకో. ఆత్మానం అవసాదయేత్, జీవితంలో పతనం చెందకు, అధపాతాళానికి వెళ్ళిపోకు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః, నువ్వు ఉద్ధరింపబడాలంటే ఎవరో కారణం కాదు, నీ ఆత్మే నీకు బంధువు, స్నేహితుడు. ఎప్పుడు నువ్వు నీ మనస్సుని, నీ ఇంద్రియాలని జయించగలిగితే నీకు నీవే మిత్రుడు. ఆత్మయేవ రిపురాత్మనః, ఆత్మైవ రిపురాత్మనః, ఆత్మయేవ, నీకు నీవే శత్రువు. ఎప్పుడైతే నువ్వు నీ మనస్సును, ఇంద్రియాలను జయించలేదో అప్పుడు నీకు నువ్వే శత్రువు అవుతావు, అధపాతాళానికి వెళ్తావు. ఎప్పుడైతే మనస్సును, ఇంద్రియాలను జయిస్తావో నీకు నీవే మిత్రుడు, నువ్వు ఉద్ధరింపబడతావు. కాబట్టి మిత్రులారా, మనం చేసేటటువంటి కర్మలకు మనదే బాధ్యత. మనం ఉద్ధరింపబడాలన్నా, పతనం కావాలన్నా కారణం మనమే తీసుకోవాలి. పరమాత్ముడి పైన బాధ్యత లేదు. పాప స్వభావం అనేది ఎలా అభ్యాసం చేత ఏర్పడుతుందో, పుణ్య స్వభావం కూడా అలా అభ్యాసం ద్వారానే సాధన చేయాలి. ఈ మానవ జన్మను మనల్ని ఉద్ధరించుకోవడం కోసం మనం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలి. మిత్రులారా, ధన్యవాదం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.